మరో ఫేక్ స్టోరీతో ఈ జగన్రెడ్డి ఫేక్ పార్టీ ఫేక్ వార్తలతో విషం చిమ్ముతుంది అని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. బుధవారం అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించడానికి మీడియా ముందుకు వచ్చా. మొన్న ఆడవాళ్లపైన, నిన్న రాజధానిపైన, నేడు ఇలా ప్రతిదీ ఫేక్ చేయటమే వీళ్లపని అన్నారు. కృష్ణా జిల్లాలో కావాలనే యూరియాను దారి మళ్లించి రైతుల ముసుగులో గొడవ చేసి పోలీసులకు వైసీపీ ఫేక్ ముఠా దొరికిపోయిందన్నారు. వీళ్ల ఫేక్ ప్రచారాన్ని ప్రతిరోజు ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఖండించడంతోనే మా ప్రభుత్వం సమయం గడిచిపోతుంది. ఇలాంటి ఫేక్ ప్రచారాలకు పేటీఎం బ్యాచ్ అంతు చూడటానికి త్వరలోనే ఒక చట్టం తెస్తున్నామన్నారు. సమస్య రాగానే పరిష్కారం చేస్తున్నామని రైతులు సంతోషంగా ఉన్నారు. సమస్య పరిష్కారం అయిందని ఫేక్ పార్టీ వాళ్లు బాధపడుతున్నారు అని ఎద్దేవా చేశారు. హెరిటేజ్లో ఉల్లిపాయలు అమ్ముతున్నారా? బుద్ధి ఉండాలి నీకు, వింతజీవి జగన్రెడ్డి ఒక ఊహాజనిత ప్రపంచంలో బతుకుతూ ఉంటాడు అని చంద్రబాబు చురకంటించారు. రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తులు, నేరస్తులు ఉంటే ఇలాగే ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే పోరాడతామని ఒకరంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారని ఎవరు చెప్పారు? స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు 12,000 రూపాయలు కోట్లు ఇచ్చారు. ప్రతి విషయానికి ఫేక్ చేయటానికి సిగ్గులేదా అని మండిపడ్డారు. రైతుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు ఫేక్ రాజకీయాలు చేస్తే ఖబర్దార్. కుప్పానికి తెచ్చిన కృష్ణా జలాలు ఆగిపోయాయని ఫేక్ చేస్తున్నారు. ఫేక్ ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులను చేస్తే తాటతీస్తామని హెచ్చరించారు. మీ అందరి ముందుకు ఇంకొక ఫేక్ స్టోరీ. మామూలుగా 40 ఏళ్ళు నేను రాజకీయాలు రేపు 28కి 50 ఏళ్ళు అవుతుంది. అనేక గవర్నమెంట్లు చూశాను, అనేకమైన రాజకీయ నాయకులను చూశాను, అపోజిషన్ చూశాను, రూలింగ్ పార్టీలో నేను అపోజిషన్ రూలింగ్ పార్టీ చూశాను, ముఖ్యమంత్రిని చూశాను, అందరినీ చూశాను. ఫస్ట్ టైం ఒక ఫేక్ పార్టీ, నేరాలు నమ్ముకున్న పార్టీ అనునిత్యం విష ప్రచారం, మొన్న ఏం చెప్పాను విష వృక్షం అని, అక్కడి నుంచి సీడ్ కూడా తయారు చేసి విషాన్ని ప్రచారం చేస్తూనే ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే నిన్న జరిగింది కృష్ణా జిల్లాలో. ఎవరు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఏమనుకుంటున్నా నాకు అర్థం కావడంలా. వీళ్ళు మనుషులా లేకుంటే ఏంటి? ఇన్నిసార్లు చెప్పినా కూడా లెక్కలేనితనం. ఇతను ఎర్రా వాసు, ఎర్రా రామూర్తి, చీలి వెంకటేశ్వరరావు, కొలాంటి ఈశ్వరరావు ఆ ఊర్లో ఎరువులు తీసుకుపోయి డౌన్లోడ్ చేసి అక్కడి నుంచి పక్క ఊరికి పోతా ఉంటే ఆ లారీని హైజాక్ చేసే పరిస్థితి వచ్చారు. దాని ఒక ఇష్యూ అంటే అక్కడ పోయి తెచ్చుకోవచ్చు, తెచ్చుకోకుండా కావాలని చెప్పి దీన్ని ఒక ఇష్యూ చేయడం కోసం హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు. రాబోయే 10 రోజుల్లో 30,000 టన్నులు మళ్ళా అందుబాటులోకి వస్తుంది. కేంద్రం నిన్నే 53,000 మెట్రిక్ టన్నులు కేటాయించారు. సెప్టెంబర్ 12 నుంచి 30 వరకు 1,00,000 వస్తుంది. మొత్తం కలిస్తే 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది. 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది. ఎవ్వరు కూడా దీనికి ఆందోళన చెందక్కర్లేదు. రబీకి కూడా 9,38,000 మెట్రిక్ టన్నులు అలాట్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సంవేదన పాటించండి. వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం. రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్తున్నా. మీరేమనుకుంటారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి యువతులపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళని చూస్తే వీళ్ళు మనుషులా పశువులా మనం చెప్పలేని పరిస్థితి. కుప్పంలో మొన్నే నేను ఇనాగ్రేట్ చేశాను. నేను అక్కడి నుంచి రాకమునిపే నేను వెళ్ళిపోతాను, నీళ్లు రావని మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఒక పంపు 3 గంటలు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఇమ్మీడియట్గా పంపుని రీప్లేస్ చేశారు. ఇప్పుడు కూడా పెడుతున్నారు. కాలువలు ఎండిపోయినాయి, నీళ్లు రావడం లేదు, మోసం చేశారని. అంటే ఏమనుకుంటున్నారు మీరు?
సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మేము ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా? బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను చెప్పాను, ఈ ఎర్రా వాసు, ఎర్రా రామూర్తి, చీలి వెంకటేశ్వరరావు, కోలాంటి ఈశ్వరరావు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు. మీరు రాజకీయాలుంటే మీ ఇంట్లో చేసుకోండి. ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం. ఇంకొక ఆయన మాట్లాడతాడు, అక్కడేదో విశాఖపట్నం రైల్వే మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతాడంట. ఎవరు చెప్పాడా నిన్ను పోరాడమని? ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా? డెఫినెట్గా కొన్ని గవర్నమెంట్లు అన్నీ కూడా కొన్ని సర్వీసులు అవుట్సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి. అది నెపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం. 12,000 కోట్ల రూపాయల కేంద్రం ఇచ్చి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవ్ చేసే ప్రయత్నం చేస్తే, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడితే, మన మనోభావాలు కాపాడడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని పునరాలోచించి మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు ముందుకు తీసుకుపోతున్నాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడాలి. వీళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి. రైతులుగా ప్రవర్తించండి. మొన్నే 7,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాం, అన్నదాత సుఖీభవ. అదే మరి ఈరోజు రాష్ట్రంలో పుష్కలంగా నీరంతా ఇచ్చాం. 95% రిజర్వాయర్ల నీళ్లు నింపాం. పోయిన సంవత్సరం నీటి కొరత లేకుండా చేశాం. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అన్ని రిజర్వాయర్ల నీళ్లు నింపి భవిష్యత్తులో కూడా వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాం. అదే మరి ఎక్కడికి ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్నీ కూడా మానిటర్ చేస్తున్నాం. కాబట్టి నిన్న నేను చూశాను, నేను నీళ్లు పులివెందులకు ఇస్తే అక్కడ పోయి హారతి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏం చెప్పాలి వాళ్ళకి? ఇన్నేళ్లు మీరు ఇవ్వలేకపోయారు, నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. నిన్నే అందరి నివాకు పక్కన చెరువులకు ఇవ్వాల్సి వస్తే మనం నీళ్లు ఇస్తే దానికి హారతి ఇచ్చి మళ్ళా ఫోజులు కొట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఫేక్ రాజకీయాలు వద్దు, జెన్యూన్గా చేయండి, ప్రజలకు చెప్పండి. డ్రామాలు వద్దు, ఆ డ్రామాలన్నీ అయిపోయినాయి. ఇంకా డ్రామాలు రిపీట్ చేస్తే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు ఉండరు. అలా నమ్మించాలన్నా ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటాం. యా కాఫీ కూడా బెర్రీ బోర్రర్ వచ్చింది. అక్కడుండే పంట అంతా కూడా తీసేయమన్నాను. ఎక్కడైతే అటాక్ అయిందో అది బయట నుంచి కొన్ని బ్యాగులు అవి తీసుకొచ్చారని చెప్పారు. నేచురల్ ఫార్మ్కి రాకూడదు వచ్చింది. ఇమ్మీడియట్గా వాళ్ళ కాంపన్సేషన్ పే చేశారు రైతులకి. అవన్నీ రిమూవ్ చేయమన్నాం. దాన్ని ఏ విధంగా సైంటిఫిక్గా బరీ చేయాలనో అవన్నీ కూడా బరీ చేసేయమన్నాం. దీనికి కాంపన్సేషన్ 10 లక్షలు, ట్రాపుల కోసం ఒక 50 లక్షలు అవుతుంది. అవి కూడా పెట్టమన్నాం. ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేసి బాగా వాచ్ చేసుకోవాలి. రాబోయే 1 సంవత్సరం మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. నేను డిపార్ట్మెంట్ ద్వారా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎప్పుడన్నా ఇలాంటివి వచ్చినప్పుడు రైతులు కూడా పూర్తిగా సహకరించాలి. ఏమైనా తెగుళ్ళు ఇవన్నీ వచ్చినప్పుడు అది కూడా ఒకసారి కాఫీది కూడా అలర్ట్ చేస్తున్నాం. దానిపైన కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా వారిని కూడా కోరుతున్నాం. ఇప్పుడు ఏమన్నా చెప్పండి మీరు. సార్, రాష్ట్రంలో ఫేక్ పోస్టుల యొక్క కలకలం కావచ్చు, గందరగోళం ఎక్కువ అవుతుంది. అవి మీరు తెలుసుకొని వివరణ ఇచ్చేలోపు రాష్ట్రం మొత్తం చుట్టేస్తా ఉన్నాయి, మీ పరిపాలన పైన ప్రభావం చూపుతుంది. ఇటీవల చూస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగం అమరావతి పైన పెట్టిన పోస్టు కావచ్చు, రాజధాని మునిగిందంటూ
ఏదైతే ఉందో కొన్ని సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, ఇలా ప్రతి అంశం కూడా ఒక నెగిటివ్ సెన్స్ క్రియేట్ చేసే విధానం రాష్ట్రంలో ఇటీవల ఎక్కువైపోయింది. దాని మీద ఎలాంటి జాగ్రత్త చర్యలు అనాలా, రాజకీయంగా ఎలాంటి నిర్ణయం చేపడతాను? అదే ఇప్పుడు కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన అంద్రినీవా కాలువలో ప్రవాహం ఆగిపోయింది అంటూ కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు. సెప్టెంబర్ 3వ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలో చూడవచ్చు. పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు 110 చెరువులు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇది ఫేక్ న్యూస్, ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి. ఇది మా పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా, వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే, వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నా. ఈజ్ ఇట్ రైట్? అంటే నీకు అధికారం ఉంది, నీకు ఇంకా అడ్డు వాపు లేదు, ఏమైనా చేయగలుగుతామని నీ ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్ట్ పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పనే? కబద్దారు, జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకైనా వెళ్తాం. విల్ కంట్రోల్ దిస్ ఫెలోస్. అవసరమైతే మొన్న కూడా నేను చెప్పాను, మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రాజధాని పైన పడ్డారు, ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం, ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కూడా వాక్ స్వాతంత్రం ఉంది, రాసే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏదైనా పెడతాం. పేటీఎం బ్యాచ్ ఉంది, డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు. మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం.